నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పండుగ వచ్చినా, ఏ శుభకార్యం జరిగినా డీజే సౌండ్ లేనిది అస్సలు పూర్తి కాదు. అయితే ఆ సౌండే ఓ యువకుడి ప్రాణాలు తీసింది. డీజే సౌండ్కి కుప్పకూలిపోయిన ఆ యువకుడు ఎవరు, అసలు ఏం జరిగింది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా ఉత్సాహంగా డాన్స్ చేస్తూ గణనాథుని సాగనంపుతున్నారు. అదే ఉత్సవంలో పాల్గొన్న హరీష్ అనే 22 యువకుడు కూడా తన స్నేహితులతో కలిసి డీజే సౌండ్స్ కి డాన్స్ చేస్తున్నాడు. అందరిలాగే సంతోషంగా గడుపుతున్న అతడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. అతని స్నేహితులు హరీష్ ని లేపడానికి ప్రయత్నించగా అతడు స్పందించలేదు. దాంతో వాళ్ళంతా హరీష్ని వెంటనే బొబ్బిలి సర్వజన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి చాలా ఆలస్యమైపోయింది. హరీష్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. హరీష్ డీజే సౌండ్కి డాన్స్ చేస్తూ కుప్పకూలిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరీష్ చనిపోవడానికి కారణం డీజే సౌండేనని స్నేహితులు, స్థానికులు చెబుతున్నారు. హరీష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హరీష్ డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. దీనికోసం రైలు టికెట్ కూడా రిజర్వేషన్ చేసుకున్నాడు. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కలలు కన్న హరీష్ మరణం తర్వాత ఆ ఊరికి విషాదంలో మునిగిపోయింది. ఇక డీజే సౌండ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా మంది డీజే సౌండ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినా డీజేలను నిషేధించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక డీజే సౌండ్ వలన కేవలం ప్రాణ నష్టమే కాదు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. డీజే సౌండ్ని ఎక్కువ సమయం వింటే గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా వినికిడి లోపం, మానసిక ఒత్తిడి, నిద్రలేని, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇవి డీజే సౌండ్కి దూరంగా ఉండమని హెచ్చరికలు. అయితే దీని గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.